నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్‌ని అండ్ నేను ఒక హోమియోపాత్‌ని. అండ్ ఇవాళ మనం హెయిర్ ఫాల్ ఎందుకవుతుంది దాని గురించి డిస్కస్ చేద్దాము. దీనికి శాశ్వత పరిష్కారం ఏముంది దాని గురించి కూడా తెలుసుకుందాం. మీ అందరికీ తెలవకపోవచ్చు. మన బాడీలో ఏ సెల్స్ అయితే ఉంటాయి అవి యాజ్ డెడ్ అయిపోతాయి విత్ ఏజ్. అండ్ అవి రీప్లేస్ అవుతూనే ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా, మనకు విండోస్‌లోకి వెళ్ళి లైట్ వస్తే ఇట్లా డస్ట్ ఉండేటట్టు కనిపిస్తుంది అనేసి మన ఇంట్లల్లో. అదేంది? అది మన డెడ్ సెల్స్. డైలీ మన సెల్స్ పడుతూనే ఉంటాయి బాడీలోకి వెళ్ళి. అట్లనే సేమ్ అలానే హెయిర్ ఏదైతే ఉంటుంది ఒక్కసారి ఓల్డ్ అయిన తర్వాత అది పడిపోతుంది, కొత్త జుట్టు వస్తూనే ఉంటుంది. ఆన్ ఎన్ యావరేజ్ డైలీ మనకు 100 హెయిర్ స్ట్రాండ్స్ పడతాయి అండ్ అట్లనే న్యూ స్ట్రాండ్స్ కూడా వస్తుంటాయి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఎన్ని అయితే పడుతున్నాయి అన్ని రీజనరేట్ అవ్వట్లేదు, లేకపోతే ఎన్ని రీజనరేట్ అవుతున్నాయి దానికన్నా ఎక్కువ పడుతున్నాయి. దానివల్ల వచ్చే ప్రాబ్లం బాల్డ్నెస్. మీరు గమనించండి, కోమ్ చేసుకునేటప్పుడు కూడా మీకు కోమ్లో జుట్టు వస్తుంది, కానీ విత్ టైం ఈ జుట్టు ఏమో పెరుక్కుంటూ పోతుంది ఎంత అయితే హెయిర్ ఫాల్ అవుతుంది. కొందరు ఏం కంప్లైంట్ చేస్తారు నా పేషెంట్స్, పడుకున్న తర్వాత లేచినప్పుడు ఏదైతే పిల్లో ఉంటుంది దాని మీద చాలా జుట్టు కనిపిస్తుంది, లేదు అంటే స్నానం చేసేటప్పుడు అది మొత్తం మూరి దగ్గర మొత్తం జుట్టు జమ అయిపోతుంది, దీనికి ఏం చేయాలి అని అడుగుతారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఏది పడితే ఆ ప్రోడక్ట్లు మీ హెయిర్ పైన వాడకండి. మనం ఏ షాంపూ మంచిగా కనిపిస్తే అది వాడతాం, దీని స్మెల్ బాగుంది, దీని కలర్ బాగుంది, దీని బ్రాండ్ బాగుంది, ఇవన్నీ ఆలోచించి మన హెయిర్ మీద హార్ష్ కెమికల్స్ మన హెయిర్కి ఎక్స్పోజ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, మన జుట్టు ఏమో సెన్సిటివ్ అయిపోతుంది, ఈజీగా పడిపోతుంది. సో అట్లా చేయకండి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బేబీ షాంపూలే వాడండి. ఎందుకంటే దీంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ తక్కువ ఉంటాయి. పిల్లల చర్మం ఎంత సెన్సిటివ్ ఉంటుంది, పిల్లల హెయిర్ ఎంత సెన్సిటివ్ ఉంటుంది, అయితే వాళ్ళ ప్రకారం అది డిజైన్ చేసి ఉంటుంది. సో బేబీ షాంపూలు వాడండి, బాడీకి బేబీ సోప్ వాడండి. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం బయటికి వెళ్తాం కదా, బయటికి వెళ్తే మనం హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్కి, హార్మ్ఫుల్ ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతాం. అదంతా మన జుట్టు మీద సెటిల్ అవుతుంది. సో రెగ్యులర్లీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం హెయిర్ ఆయిల్ అప్లై చేస్తాం. హెయిర్ ఆయిల్ అప్లై చేసి మనం ఏం చేస్తాం, మసాజ్ చేస్తాం. ఈ మసాజ్ చాలా హార్ష్గా చేస్తాం, మనం బాగా రుద్దుతాం. మీరు ఎప్పుడైనా గమనించండి, మన స్కిన్ ఉంటుంది కదా, దాని మీద మనం ఇట్లా స్క్రాచ్ చేస్తే ఆ మార్క్స్ ఏమో ఇక్కడ పడిపోతాయి. ఆ మార్క్స్ అక్కడ పడిపోవడం వల్ల రెడ్నెస్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ అవుతుంది. సో జస్ట్ ఒక 2 minutes మీరు ఇట్లా చేస్తేనే ఇట్లా అవుతుంది. మీరు ½ an hour కూడా మసాజ్ చేయించుకుంటారు, ఎవరితోటో పార్లర్లో కానీ ఇంట్లలో కానీ అట్లా. సో ఎంత డ్యామేజ్ అవుతుంది జుట్టు దాంతో, అది కూడా ఒకసారి ఆలోచించండి. అందుకే ఎప్పుడైతే మీరు ఆయిల్ పెట్టి మసాజ్ చేపిస్తారో అప్పుడు మైల్డ్ మసాజ్ చేపియండి. ఆయిల్ పెట్టుకొని ఇంటి బయటికి కూడా వెళ్ళొద్దు. ఎందుకు? మనం పొల్యూటెంట్స్ గురించి మాట్లాడినాము, హార్మ్ఫుల్ కెమికల్స్ గురించి మాట్లాడినాము. అవి ఏమవుతాయి, జనరలీ మన స్కాల్ప్ మీద సెటిల్ అవుతాయి. అవి సెటిల్ అవుతున్నాయి సరే, కానీ హెయిర్కి ఆయిల్ ఉంటే అది స్టిక్ అయిపోతాయి. ఇంకా చాలామంది ఏం చేస్తారు, 2-3 రోజులకు ఒకసారి హెయిర్ వాష్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, 2-3 రోజులు ఆ పొల్యూటెంట్స్ మీ హెయిర్కి స్టిక్ అయిపోయి ఉంటాయి, మీ స్కాల్ప్కి స్టిక్ అయిపోయి ఉంటాయి. అప్పుడు ఎంత డ్యామేజ్ అవుతుంది. సో అందుకే మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు రేపు మార్నింగ్ మీరు తలస్నానం చేస్తున్నారు అనుకోండి, ఇవాళ నైట్ మీరు హెయిర్ మసాజ్ మైల్డ్గా చేసి పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ బయటికి వెళ్ళే ముందు మీరు హెయిర్ వాష్ చేసుకోండి. అట్లనే డైరెక్ట్ బయటికి పోకండి. సో దట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. ఇంకా కొందరు ఏం చేస్తారు, హెయిర్ స్ట్రైట్నర్లు వాడతారు. హెయిర్ స్ట్రైట్నర్లు వాడినప్పుడు మీరు గమనించండి, మీరు స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు అది మీకు స్మోక్ వస్తుంది దాని లోపల నుంచి, హెయిర్ స్ట్రైట్నర్ లోపల నుంచి. అంటే అది ఎంత హాట్ ఉంది, మీరు ఇండైరెక్ట్గా మీ జుట్టుకి ఇస్త్రీ చేస్తున్నారు, ఐరన్ చేస్తున్నారు. సో ఎంత డ్యామేజ్ ఉంటుంది. కొందరు డైలీ చేస్తారు, అది కూడా చేయకండి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది మాయమైపోతుంది, మీ జుట్టు బాల్డ్నెస్ వచ్చేస్తుంది. సో అది కూడా చేయకండి. మీరు ఇప్పుడు అనుకుంటారు, యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ కానీ వాళ్ళ జుట్టు ఇంత సిల్కీ ఎలా ఉంటుంది, ఇంత స్ట్రైట్ ఎలా ఉంటుంది. గ్లామర్ వరల్డ్ అనేదే అలా ఉంటుంది. వాళ్ళు డైలీ స్ట్రైట్నింగ్ చేపియరు, డైలీ ట్రీట్మెంట్స్ చేపియరు వాళ్ళ జుట్టుకి, వాళ్ళు విగ్స్ వాడతారు. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. అందుకే మీరు హార్ష్ కెమికల్స్కి ఎక్స్పోజ్ చేయకండి, మీ జుట్టు హార్ష్ ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ చేయకండి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, మంచిగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినండి. ఎందుకు? ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినడం వల్ల మీ హెయిర్ ఏదైతే ఉంటుంది అది మొత్తం మేడ్ ఆఫ్ ప్రోటీన్. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటే మీకు హెయిర్ కూడా పెరుగుతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం.
సో ఇవి కొన్ని హెయిర్ ఫాల్కి సంబంధించిన హెల్త్ టిప్స్. ఇవి ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ.